ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే నాయన. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు. నాయన ప్రభు, నీ అడుగుల జాడలను నడుచుకునేటకు సహాయం చేయకు నాయన ప్రభు. ఫలించే తీగల వలె ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ భాషాన్ని చేర్చుకోమని ఏ స్నామంలో బ్రతమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమె పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4. ఈ రోజుల్లో చెడు ఎలాగైతే ఆకర్షించిందో అలాగే మనుషులు కూడా మంచిని కూడా ఆకర్షించలేరు. మనిషి చెడుకి ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే సుఖాలతో మొదలయ్యి కష్టాలు పాలు చేసేదే చెడు. అంతేగాని మంచి అయితే మంచి మనము ఎలా అయితే ఉంటామో దానిని బట్టి ఉంటుంది. మంచి కష్టాలతో మొదలవుతుంది కానీ సుఖాలతో ముగిస్తుంది. అలాగే మంచుకున్నంత మంచితనం ఏదీ లేదు. చెడైతే చెడుని చాలా ఆకర్షిస్తూ ఉంటారు. చెడుకే అందరూ లోనైపోతూ ఉంటున్నారు ఈ రోజుల్లోని. కానీ మంచికి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. కష్టాలలో ఆనందించుచు క్రీస్తుతో నీ ఐశ్వర్యమును గుర్తు చేసుకో. ఆయనే నీ బలము, నీ శాంతి, ప్రశాంతి. ప్రతి పరిస్థితులలోనూ నీ సంతోషానికి కారణమవుతాడు. ఏంటది? మన కష్టాలలో ఆనందించాలి. క్రీస్తుతో కూడా తన ఐశ్వర్యం చొప్పున ఆయనే నీ బలం అని అంటున్నాడు. శాంతి అంటున్నాడు. ప్రతి పరిస్థితులలోనూ కూడా సంతోషానికి కారణము క్రీస్తు అవుతాడు. మన ప్రభువు ఒక్కొక్కసారి ఒకవేళ నువ్వు అనుకుంటాం, మన ప్రభువు నాకు ఏం చేయట్లేదు, లేకపోతే నేను కష్టాలలో పడిపోయాను, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటాను. కానీ ఒక్కోసారి నీకు ఏమనుకుంటామంటే ఒంటరిగా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి, నా పరిస్థితి ఇలాగైంది ఏంటని అనుకోవచ్చు. ఎందుకంటే నీకు ఆ దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. అవసరం లేదు అని చెప్పడానికి కూడా మాత్రమే కాదు, దేవుడు ప్రతి అవసరమును తీస్తాడు. మన ప్రభు ఒక్కొక్కసారి నీకు ఒంటరిగా ఉంటే ప్రతి పరిస్థితిని కూడా కల్పించవచ్చు. ఎందుకంటే నీకు ఆ దేవుడు తప్ప ఎవరునూ అవసరము లేదు. ఆ దేవుడు తప్ప నీ అవసరాన్ని ఎవరును కూడా తీర్చలేరు. పిలిపిలకు రాసిన పత్రిక 4-6 అధ్యాయం ఒకసారి చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనే ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. ఎలాగా? దేనిని గూర్చి కూడా మనం చింతపడకూడదు. ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థనా విన్నపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయాలి. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే నీకు భుజం తట్టేవారు ఎవరును కూడా ఉండరు, నెట్టేవారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే కష్టాలలో తోసేవారు ఉంటారు తప్ప కానీ నీవు కష్టంగా ఉన్నావు కదా అని చెయ్యూతనిచ్చేవారు ఎవరును కూడా లేరు ఈ రోజుల్లో. అందరూ కూడా ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి కాళ్ళే తప్ప కానీ. ఎక్కువగా ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించేవారు కూడా ఉండరు, నవ్వుల పాలు చేసేవారే ఉంటారు తప్ప కానీ నవ్వించేవారు ఎవరును కూడా ఉండరు. ఎక్కువగా ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చేవారి కంటే మార్చేవారే ఎక్కువగా ఉంటారు ఈ లోకంలో. అన్నిటికంటే మన ప్రభువకు దేవుని ప్రేమ గొప్పది. అది ఎన్నడూను కూడా మర్చిపోదు, ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకుంటుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరును కూడా వేరు చేయలేరు, వెడబాపలేరు. ఎవరును కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలో ఎవరును కూడా తీసివేయలేరు. అందుకనే మనం ఏం చేయాలంటే దేనిని గురించి కూడా చింతపడకూడదు. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలతో ప్రార్థన చేయాలి, విజ్ఞాపనతో ప్రార్థన చేయాలి. అన్ని దేవునికి మనవపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఇర్మియా 33:3 చూద్దామండి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరము చేసేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఏం సంగతులు?
దేవునికి మొరపెడితే నీకు వెంటనే ఉత్తరం ఇస్తానని అంటున్నాడు. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను కూడా దేవుడు తీరుస్తానంటున్నాడు. అనేకమైన కార్యములు కూడా తీరుస్తాను. గూఢమైన సంగతులను, అంటే గూఢమైనవి ఎవరికి తెలుస్తాయి? ఎవరికి కూడా తెలియదు. అలాంటి సంగతులను కూడా నేను తీరుస్తాను అని అంటున్నాడు. ఎక్కడ అవమానం పొందుతామో అక్కడే ఘనత పొందుతాము. ఎందుకంటే ఎవరు నిన్ను పనికిరాని వారు అని అంటారో వారికే నిన్ను బట్టి సిగ్గును. ఎంతగా నీవు తగ్గించుకుంటావో అంతగా నీవు హెచ్చింపబడతావు. హెచ్చును చేస్తారు. మన ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఏమని? దేవుడు నిన్ను ఒకవేళ ఓడిపోయావు, నీవు జీవితంలో నష్టపోయావు, కానీ దేవుడు అక్కడనే గెలిపిస్తాడు. ఎక్కడైతే ఓడిపోయావో దేవుడు నిన్ను అక్కడనే గెలిపిస్తూ ఉంటాడు. కానీ ఓడిపోయానని ఎప్పుడును కూడా బాధపడకూడదు. నీకు హెచ్చును కలుగజేసేవాడు కూడా మన ప్రభువే. యెహోవాయే సెలవిచ్చుచున్నాడు. దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, గెలుపు వైపునకే ఎత్తుకొని పోతాడు. నిన్ను ఎప్పుడునూ కూడా గెలుపునే చూపిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని మొదలుపెట్టాడు అనుకో, మనుషులు ఎవ్వరూ కూడా దానిని ఆఫ్ చేయలేరు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అని అనుకోవచ్చు. కానీ కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆ దేవుడు ఇస్సాకుని ఎలాగ ఆశీర్వదించాడు? మనుషులు ఈర్షపడే అంత విధంగా ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. నిన్ను కూడా అలాగే ఏంటంటే మనుషులు దానిని ఎవరిని కూడా తట్టుకోలేరు. నీ మాట రుచిగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మీరు ఎవరినైనా సరే బాగు చేసేవారిగా ఉండాలి. కానీ అందుకే దేవుడు మనలను ఉప్పుతో పోల్చాడు. ఆ ఉప్పు ఏమై ఉన్నది? వాక్యం అనే నీటిలోనే రకరకాలుగా మారుస్తూ ఉంటుంది. కానీ ఎందులో అయితే ఉప్పు వేయమో, దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చినప్పుడు ఎందులో అయితే ఉప్పు లేకుండా మనం వండుకుంటామో అది ఏం చేస్తుంది? చప్పగా ఉంటుంది. ఉప్పేసి చూడు, నన్నేసి చూడు అన్నట్టు అలాగా మనము రుచి లేని వారిగా కాదు, దేవుని వాక్యం రుచి చూడాలి. దేనికోసము మనము బాధపడకూడదు, చింతపడకూడదు. దేవుడికి మనం మొరపెడితే ప్రతిదీని కూడా తెలియజేస్తూ ఉంటాడు. మనకు అనేకమైన గూఢమైన సంగతులను తెలియజేస్తానని అంటున్నాడు. అనేకమైన సంగతులను గొప్పవి చేస్తానంటున్నాడు, గ్రహిస్తానని అంటున్నాడు. కానీ మనం ఏటిని బట్టి అనేకమైన సంగతులను దేవునికి తెలియజేయాలి. మనం అవమానపడవచ్చు, లేకపోతే ఎన్నో కొన్ని పడవచ్చు. కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కటిని కూడా దేవుడు మనకి కలుగజేస్తానంటున్నాడు. మత్తయి 5:13 చూద్దామండి ఒకసారి. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ప్రార్థించు, నువ్వు అడిగిన ప్రతి వాటికి దేవుని యొద్ద నుండి తప్పక జవాబు దొరుకుతుంది. ఆమేన్. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, విశ్వాసంతో ప్రార్థించు, నువ్వు అడిగిన ప్రతిదీని కూడా దేవుడు నీకు ధారాళంగా దయచేస్తానంటున్నాడు. దేవుని యొద్ద నుండి నీకు తప్పక జవాబు దొరుకుతుందని అంటున్నాడు. మనం సొంత ఆలోచనలతో కాదు, సొంత ఆలోచనలతో చేసే పనులు కాదు. మనం సొంత ఆలోచనలతో చేసామనుకో అవి విఫలం అవ్వచ్చు. కానీ దేవుడు ఆలోచనలతో చేస్తే మాత్రం సఫలతనే కలిగి ఉంటాము మనం. అందుని బట్టి మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడూ కూడా యెహోవా యందే భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు మనం ఆశీర్వదింపబడాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి, నీ చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానముని దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి నేను ప్రభు నిరీక్షణ కలిగి ఉండటకు సహాయం చే ప్రభా, నీ రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండటకు సహాయం చే ప్రభా, ప్రతి ఒక్కరికి నేను ప్రభు శక్తిని బలముని దయచే ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. నాయన మా దేశాలని, మా సంఘాలను దీవించినాయన ప్రభు. ధనికులని, మీ భేదాలని దీవించినాయన. మా శత్రువులు, మిత్రులను దీవించినాయన ప్రభు. వాక్యంలో మీరుండి నడిపించమని అడుగుచున్నాను నాయన ప్రభు. నేను అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుతుండగా ప్రభు సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభు. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే ప్రభు. నేను ప్రభు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభు దీవించమని అడుగుతున్నాం ప్రభు. ఇతర దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించినాను ప్రభు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచే ప్రభు, పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభు, గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయమని, మా గ్రామాలని, మా దేశాలని, మా సంఘాలని దీవించమని, ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను నీ పాస్తాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధములు చేసిన వారిని ప్రభ మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని కూడా క్షమించుము నాయన ప్రభ. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమె చూచుచిన వారికి వినిచిన వారికి నా కుటుంబం పైనను వాక్యం పైనను సదాకాలము నీ కృపతోడు ఉండును గాక. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.